నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చి సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంటే శనివారం తీసిందనమాట. టైం వచ్చి 6 గంటలు అవుతుందండి. కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ కడగడానికి గిన్నెలన్నీ ఉంటాయి కదా, నైట్వి, అవన్నీ కూడా అయితే బయట పెట్టేస్తున్నా, బయట కడగడానికి. అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి ముందు రోజు నైట్ గిన్నెలు కడిగేసుకుంటున్నా. కాకపోతే ఏంటంటే ముందు రోజు వర్షం పడింది కదా, సో అందువల్ల ఆ రోజు అయితే బయట కడగడానికి అవ్వలేదు. అందుకని ఇంక ఈరోజు ఉదయం కడుగుతున్నా. చిన్నపిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి ఏమైనా వండాలని చెప్పి ముందు రోజే నైట్ గిన్నెలు కడిగేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నా. కానీ ఈరోజు మాత్రం వర్షానికి కుదరలేదు. అందుకని ఇంకా నైట్ వండినవన్నీ కూడా ఖాళీ చేస్తున్నా. ఇక్కడ కొంచెం అన్నం కూడా ఉంది. మధ్యాహ్నం అన్నం వండితే నిన్న ఎవరు పెద్దగా తినలేదనమాట. అందులో కొంచెం నీళ్ళు పోసి ఉదయానికి బాగానే ఉంటుందేమోలే, గంజన్నంలో తినొచ్చులే అని అనుకుంటే అన్నమేమో బాగా మెత్తబడిపోయింది. ఇంకా అంతా కూడా మొత్తం పడేసి బయట మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నా. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఏమో బయట వర్షానికి అయితే అన్నీ తీసుకొచ్చి పంచలో పెట్టేశారనమాట మా వారు. ఇంకా నైట్ పిల్లకాయలు తిన్న గిన్నెలన్నీ కూడా ఇంకా ఇక్కడ పంచలోనే వదిలేస్తారు. వర్షం వచ్చిందంటే మాత్రము ఇంకా ఇదంతా ఇలానే ఉండిద్ది. మొత్తం మళ్ళీ ఉదయం నీట్గా ఎక్కడక్కడ సర్దుకొని మొత్తం నీళ్ళు వేసి అంటే పైప్ పెట్టి మొత్తం ఇటు ఊడ్చేసుకుంటాను. వర్షం పడినప్పుడు మాకు చాలా వరకు వాడికంతా కూడా బయటే ఉండిద్ది. అంటే పంచలోనే ఒక బకెట్ 2 బకెట్లు నీళ్ళు పెట్టేసి ఇంకా ఏమైనా గిన్నెలు కడగడం కానీ, చేతులు కడుక్కోవడం కానీ అలాంటివన్నీ కూడా ఇంకా పంచలోనే చేసుకుంటాము. సైడ్కి మా వారు రేకులు దించుతాం అంటున్నారనమాట. రేకులు దించితే మాత్రం ఇంకా చాలా వరకు బెటరు. బయట మంచం వేసుకుని కూడా చక్కగా పనుకోవచ్చు, ఏ ఇబ్బంది ఉండదు. రేకులు దించకపోవడం వల్ల ఏంటంటే పంచ ఉంది కదా, మామూలుగా అయితే పంచ ఒక గది మాదిరి, కానీ అంటే చుట్టూ ఓపెన్ ప్లేస్ వల్ల ఎండ వచ్చినా సరే వాన వచ్చినా సరే మొత్తం పంచంతా తడిసిపోయి ఇంట్లోని గుమ్మం లోపల వరకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ ప్రజెంట్ అయితే ఇంటి వెనకాల చుట్టూ మాకు ప్లాస్టింగ్ అవ్వలేదన్నమాట. అంటే ఎల్ షేప్లో వెనకాల ఇటువైపు అయిపోయింది కానీ అటువైపు ప్లాస్టింగ్ చేయలేదు. అప్పుడు దానివల్ల వర్షం వచ్చినప్పుడల్లా మొత్తం నీరు ఎక్కువ వాన వచ్చినప్పుడు నాన్ స్టాప్గా 2-3 రోజులు కురుస్తూనే ఉండిద్ది చూడండి. అలా వచ్చినప్పుడు ఏంటంటే చెమ్మలాగా దిగిపోయి మొత్తం బట్టలు, కబోర్డ్లో ఉన్న బట్టలు కానీ అన్నీ తడిసిపోతున్నాయి అన్నమాట. అందుకని ఇంకా తెల్ల ఇసుక కూడా ప్లాస్టింగ్ అయితే పోపించాము ఒక బండి. అలా సరిపోతుందంట. ఇంకా ఈ 2 రోజుల్లోని పని కూడా స్టార్ట్ చేయాలి. ప్లాస్టింగ్ అని చేసినట్టయితే మాత్రము నాకు చాలా శ్రమ తప్పినట్టే. ఎందుకంటే వర్షం పడిన ప్రతిసారి సెల్ఫ్లో బట్టలు అయితే చూసుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పటికప్పుడు మొత్తం నీట్గా తీసి ఏమైనా తేమ ఉందా లేదని సర్దుకుంటూ ఉంటాను. అందుకనే బీరువా తీసుకొని మంచివన్నీ బీరువాలో పెట్టేశాను. కానీ డైలీ వేర్ అన్నీ కూడా కబోర్డ్లోనే కదా, అందుకని కొంచెం వాన వచ్చినప్పుడల్లా ఇబ్బంది అనమాట. దానివల్లనే సగం ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ కూడా చేపించడానికి కారణము. ఎప్పుడైనా సరే ఇంట్లోకి దిగక ముందే ఇంటి పని అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఒకసారి ఇంట్లోకి దిగామంటే ఇంకా ఎక్కడ పని అక్కడే అలాగ ఆగిపోతుంది అనమాట. మనం ఎన్నిసార్లు చేద్దాం అనుకున్నా సరే అస్సలు కుదరదు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే ఇంట్లో పని అయితే ఏమీ లేదు మాకు, బ్యాలెన్స్ బయట మాత్రమే. చాలామంది అందుకనే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని బయట పని అయితే వదిలేసుకుంటారు, డబ్బులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేయించుకోవచ్చులే అని. మేము కూడా అంతే. మామూలుగా ఇల్లు కట్టేసాం అంతే, కానీ ఇటు బాత్రూమ్ కట్టాం కదా, అటు సైడ్ కూడా స్టార్టింగ్లో ప్లాస్టింగ్ ఏమీ చేయలేదు. ఇంట్లో దిగేటప్పుడు అటు చేయలేదు ఇటు చేయలేదు అనమాట అసలు బయట. ఆ తర్వాత నేను మా చిన్న పాప ప్రెగ్నెంట్, చిన్న పాప కడుపుతో ఉన్నప్పుడు బాత్రూమ్ కట్టాము. బాత్రూమ్ కూడా ఇల్లు కట్టినప్పుడు కట్టలేదు. ఇల్లు కట్టేసిన ఒక 6 months తర్వాత బాత్రూమ్ కట్టామన్నమాట. అంటే ఒకసారి అంత అమౌంట్ కూడా రాదు కదా, కొంచెం అలా చూసుకొని బాత్రూమ్ అయితే కట్టేసుకున్నాము. తర్వాత మా చిన్న పాప పుట్టినప్పుడు అన్నప్రాసనకి మా వాళ్ళు వస్తున్నారు. సో అప్పుడు బయట ఇలా ఉంటే గలీజ్గా ఉందిలే అని చెప్పి ఇటు బాత్రూమ్ ఉంది కదా, అటు సైడ్ ప్లాస్టింగ్ చేపించి కింద ఎదుగు ఇప్పుడు నేను నీళ్ళు పెడుతున్నాను కదా, ఎల్ షేప్ అలాగైతే అప్పుడు కట్టించామండి. అది వరకు అయితే మొత్తం ఇదంతా కూడా పాతాళంలాగే ఉండేది. అంటే అంత కిందకి ఇది వరకు కింద ముందు ఎలా ఉండేది అలా ఉండేది అనమాట. ఉండేది కానీ అప్పుడు అలా ఉండేటప్పుడు కొంచెం ఇంటి ముందు ఎక్కువ ప్లేస్లో అనిపించేది అనమాట మాకు.
మాలాంటి ఇల్లు ఇంకా అక్కడ ఇంకో ఇల్లు కట్టేవచ్చు అనిపించేది. కానీ ఇది ఎప్పుడైతే కట్టామో ఇంటి ముందు ప్లేస్ కొంచెం తగ్గిపోయింది. కానీ అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడే ఇదైతే కట్టామండి. అప్పటి వరకు అయితే నార్మల్గా ఉండేది. ఇది కట్టిన తర్వాత ఇంటికి ఇంకా లుక్ వచ్చింది. ఇప్పుడేమో సైడ్ ప్లాస్టింగ్ అయితే చేపిస్తున్నాము. కింద అయితే ఇసుక తోరించేసామన్నమాట ఆల్రెడీ. ఇటు సైడు ప్లాస్టింగ్కి ఏంటంటే తెల్లటి మన ముగ్గు పిండి ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది అనమాట. ఇసుక అంత తెల్లగా ఉండిద్ది. అక్కడ మోటార్ దగ్గర కూడా ఒక బండి ఇసుక గుంటలా ఉంది కదా, ఇంకా అలా ఉండకూడదు అనేసరికి ఇంకా ఓ బండికి అయితే చెప్పాము. ఇంకా అక్కడ పోసేసారు కానీ అది ఇంకా లెవెల్ చేయలేదు. ఈ బ్యాక్ సైడ్ ప్లాస్టింగ్ అయిపోతే ఇంకా మా వారు దాన్ని కూడా మంచిగా లెవెల్ చేసేసి ఇంకా మొత్తం పని అంతా క్లియర్ అయిపోయినట్టే. ఇంకా ఇప్పట్లో ఇంటి పని అయితే ఇంకేమీ పెట్టుకునే ఉద్దేశం అయితే లేదు. ఇంకదే లాస్ట్ పక్కన ప్లాస్టింగ్ అయిపోతే చాలు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈ రెండు చేస్తే జీవితం ఏంటో అర్థమైపోతుందని అంటారు కదండి. మా వారైతే అదే చేశారు. పెళ్ళి కూడా తన డబ్బులే, ఎవరివి పెట్టుకోలేదు. మొత్తం అంటే వాళ్ళు భోజనాలు పెట్టుకుని ఇంటికి కొంచెం మంచిగా చేసుకున్నారు. సో ఆ డబ్బులు అంటే ఆ పెళ్లి ఖర్చు అంతా కూడా మా వారే భరించుకున్నారనమాట. ఎవరిని కూడా ఒక్క రూపాయి పెట్టనీయలేదు. ఇంక ఇల్లు కూడా అంతే. ఇల్లు కూడా అప్పుడు మా వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఎవరు హెల్ప్ చేయలేదనమాట. మొత్తం తనే ఎలాగో ఒకలాగైతే మొత్తానికి ఇల్లు అయితే కట్టారు. అందుకనే చిన్న ఈ ప్యాచెస్ అన్నీ కూడా తర్వాత డబ్బులు ఉన్నప్పుడు ఇలా అయితే చేయించుకుంటున్నాము. ఇంకా వీడియోలోకి వస్తేనేమో ఇక్కడ పొద్దున్నే గిన్నెలు బయట పెట్టేశాను కదండి. ఇంకా ఇక్కడ అక్క ఏమో గిన్నెలు అయితే తోముతుందనమాట. తను తోముతుంటే సగం అయితే కడిగేసాను. ఇంకా మిగతాదేమో కడుగుతుంటాయి. ఇంకా మా అక్క ఏమో బయట వాకిలికి నీళ్ళు పెట్టేసేలే, నేను తోమేసుకుంటానులే అని అయితే అంది. అందుకని ఇంకా బయట మొత్తం అయితే పెట్టట్లేదు నీళ్ళు. ఓన్లీ ఇంటికి ఎదురుగా ముగ్గు పెట్టేంతవరకే పెడుతున్నాను. మొక్కలు ఉన్నప్పుడు అలా నీళ్ళు పెట్టినా సరే పెద్దగా పెట్టినట్టు అనిపించదు. కానీ ఇలా ఖాళీ ప్లేస్లోని నీళ్ళు పెడుతుంటే మాత్రము కొంచెము ఎక్కువ టైం పడుతుందనమాట. మా వారేమో గార్డెన్కి వెళ్ళి మొక్కలు తెద్దామంటే ఇంకా ఎలాగో మా పూర్ణిమ ఇక్కడే ఉంటుంది కదా, పూర్ణిమ వచ్చిన తర్వాత ముగ్గురం వెళ్ళి ఏమైనా చూసుకొని మంచి మొక్కలు తీసుకొచ్చుకుందాంలే అని అయితే అన్నాను. తోమిన గిన్నెలు మాత్రము ఎంపటెంపటనే సర్దేసుకుంటాను సెల్ఫ్లోని. నాకు అలానే ఇష్టము. మళ్ళీ అలానే గిన్నెలు ఆటితో పాటు వదిలేస్తానంటే నాకు అసలు ఎందుకోనో నచ్చదు. అంటే మళ్ళీ వాడిన గిన్నెలన్నీ అదే బేసిన్లో అయితే మళ్ళీ అంటే రివర్స్ పెట్టుకుంటాను అనమాట. అందుకని బేసిన్ ఖాళీ చేసి పెట్టుకుంటా. మరేనుకి హెల్ప్ చేయాలని ఉండిద్ది. కానీ కాకపోతే ఏంటంటే చేసిద్ది, మళ్ళీ తనకే విసుగు పుట్టి మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయిద్ది అనమాట. అందుకని అసలు నువ్వు పూర్తిగా రావద్దులే అని అంటాను నేను. ఇక్కడ ముందు పంచకి నీళ్ళు పెట్టేస్తాను కదా, ఇంకా చీపుతో మొత్తం ఊడ్చేసాను. నెక్స్ట్ ఏమో మాప్ పెట్టుకునే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో అయితే తుడిచేసా. పిల్లలు తిరుగుతున్నారు కదా, అందుకనే మాప్ కర్రతో పెట్టి మరీ తుడిచాను. లేదంటే మాత్రం అలానే వదిలేస్తాను, గాలికి అలా ఆరిపోయిద్ది అనమాట. అసలే ఇంట్లోని 4 పిల్లలు కదా, అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము. పద్దాకి ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంటున్నారనమాట. అందుకనే కొంచెం తొందరగా ఇంటి పని కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఇంకా లోపల మంచాలు అన్నీ లేపేసి ఇల్లంతా కూడా ఊడ్చేసుకోవాలి. ఇంకా ఈలోపు బయట బట్టలు అవి కూడా అక్క అయితే నానబెడుతుంది. తను ఉతుకుతుంటే నేను ఇంకా జాడించేస్తే ఇద్దరం కదా కొంచెం తొందరగానే అయిపోతుంది. అక్కేమో బట్టలు ఉతికేలోపు ఇక్కడ కడిగిన గిన్నెలన్నీ కూడా కిచెన్లో అయితే సర్దేసుకుంటున్నానండి. నాకు నిజంగా కిచెన్లో సెల్ఫ్లో అయితే సరిపోవట్లేదనమాట. ఈ వుడ్ది ర్యాక్ ఉంటుంది కదా, కబోర్డ్స్ లాంటిది, అదైతే ఒకటి మీషోలో తీసుకోవాలని అయితే ఆలోచన ఉన్నాను. అందులో ఓన్లీ కంటైనర్స్ అలాంటివి డబ్బాలు వాటి వరకు అయితే పెట్టుకోవడానికి కొంచెం బాగుంటుందిలే. మిగతా అన్నీ కూడా ఇందులో గిన్నెలు అన్నీ కూడా సర్దుకోవచ్చులే అని అయితే అనుకుంటున్నా. ఇక్కడ బియ్యం అయితే తీసి అందులో రాళ్ళు ఏమైనా ఉంటే ఏరుకుంటున్నా. నల్లటివి మట్రాలు ఉంటాయి అనమాట, అవి ఉంటే నాకు ఎందుకు అన్నం తినబుద్దేదు, అందుకని అవన్నీ ఏరుకుంటా. ఒక రేషన్ బియ్యం అయితేనే చెరిగి వండుతాను, లేదు ఈ నార్మల్గా ఈ కట్ట అదే మూట బియ్యం అంటే మాత్రం అలాగే కడిగేసి వండేసుకుంటానండి. ఇక్కడ మాకు ఏంటంటే బియ్యం కొనుక్కోవాల్సిందే. మా అత్తయ్య వాళ్ళు పండేస్తారు కానీ మేము ఏ రోజు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చుకోమన్నమాట. కానీ ఈ సంవత్సరం ఏమో మా వారు అడుగుతానన్నారు, మరి తెలీదు. వాళ్ళ నుంచి అయితే అంతకేమీ తీసుకోము. తెచ్చుకుంటే ఒక్క మినుముల వరకే తీసుకొచ్చుకుంటాను అంతే.
ఎప్పుడు కూడా మేము కట్ట బియ్యం అయితే తీసుకొచ్చుకోము. అంటే ఇప్పుడు ఈ పావు మూటలు ఇలాగంటారు కదా! అలా అయితే తీసుకురామనమాట. ఒకవేళ తీసుకొస్తే సగం సగము నాన్నమ్మలకి, మాకు అలా అయితే చేసుకుంటాము. ఎందుకంటే ఎక్కువ రోజులు నిలువ ఉన్నా సరే ఊరికనే పురుగు పట్టేస్తది. అందులోకొచ్చి మేమున్నది ఇద్దరమే కదా! పిల్లలు అంతంత మాత్రానే. సో, అందుకని కట్ట తీసుకురాకుండా అలా సగం సగం తెచ్చుకుంటాము. కట్ట తీసుకొస్తే నాన్నమ్మ, మేము సగం సగం సర్దుకుంటాం. అప్పుడు పురుగు పట్టే బాధ ఉండదు. టైంకి అయిపోతాయి. ఈ బియ్యం ఊరకనే నిల్వ ఉంటే పురుగు పట్టేస్తాయి అనమాట. అది ఓపెన్ చేసి ఉంటే మరీను. సో, అందుకే ఇక్కడేమో కూర అయితే బెండకాయలు అయితే వండుతున్నా. ముందు దోసకాయ టమాటో వేసి ఎగిరెడదాంలేనైతే అనుకున్నాను. కానీ మా పూర్ణిమకి దోసకాయ అంటే ఇష్టం ఉండదట. తిందని చెప్తేనే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ముందు రోజు బెండకాయలు అయితే కోసారు. ఇదే తొలికోత, అంటే బెండ తోట అయితే వేశారులేండి. ఇంకా ఫోన్ చేసి కూరకి ఏమైనా కాయలు కావాలమ్మా అంటేనే కావాలని తీసుకురా అని చెప్తేనే ఇంకా చాలా కాయలు తీసుకొచ్చాడు. జనాభా కూడా ఇంకా అలాగే ఉన్నారు కాబట్టి ఇంకా నేను ఈ పళ్ళెంతో ఇంకో పళ్ళెము మొత్తం ఇలా 2 పళ్ళెలతో నిండా కాయలైతే కోసేసాము. నేను ఇక్కడ సగం కోసాను. ఇంతలో మా వారేమో నేనేమైనా సహాయం చేయాలా అంటేనే ఇంకా ఇవైతే మా వారికి ఇచ్చేసాను కొయ్యమని చెప్పి. ముందు రోజు వర్షం పడింది కదండి, వర్షం పడిందంటే ఇంకా మా వారు ఫ్రీ అనమాట. సో, అందుకని ఇంకా పొద్దున్నే ఏదో ఒక పని హెల్ప్ చేస్తారు. ఒకవేళ నేను తనే ఉంటే మాత్రము పిల్లల్ని రెడీ చేయడం కానీ స్కూల్కి అలా కొంచెం హెల్ప్ చేస్తారనమాట. బెండకాయలు మాత్రము కత్తిపేటతో కంటే చాకుతోటే బాగా కట్ చేయొచ్చు. ఇలా ఒకేసారి 3-4 అయితే తీసుకొని అయితే కట్ చేసేసుకుంటాను. ఈజీగా అయిపోయింది. ఒక్కొక్కటి కట్ చేయాలంటే మాత్రము చాలా టైం పట్టిద్ది. అందులో ఏమైనా పాడైనవి అలా ఉంటాయి కదా! సో, అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే కట్ చేసుకుంటాను. ఇంకా ఇలాగైతే మా వారికైతే హాల్లోకి అయితే ఇచ్చేసాను. ఇంకా తనైతే కట్ చేస్తున్నారు. ఇక్కడేమో కరివేపాకు అయితే ఆకు మొత్తం కోసేసి కవర్లో వేసుకుంటున్నా. ముందు రోజు కరివేపాకు ఉంటే తీసుకురావే అని అంటేనే ఎంత తీసుకొచ్చారు. నాకు ఇలా ఎక్కువ కరివేపాకు తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఇలా తీసి కవర్లో లేదా ఏదైనా డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. కరివేపాకు మొత్తం కోసేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. నెక్స్ట్ ఏమో మా అక్కయ్య బయట బట్టలు ఉతుకుతుందని చెప్పాను కదా! ఇంకా పిల్లలందరికీ కూడా పూర్ణిమ అయితే పేస్ట్ వేసి బ్రష్లు అయితే ఇచ్చేసింది వాళ్ళని చేయమని. ఇక్కడేమో నేనైతే బట్టలు అయితే జాడించుకుంటున్నా. అక్కేమో ఉతికేసింది. చాలా బట్టలు అయినాయి అనమాట. లాస్ట్ వీడియోలోనే ఒక కామెంట్ అయితే వచ్చిందండి. అదేంటంటే మీ ఏజ్ 30 ఉంటుందని అయితే అడిగారు. మరీ 30 ఇయర్స్ అయితే లేవు కానీ ఒక 26, 27 మధ్యలో అయితే ఉంటుంది. ఎందుకంటే నేను పుట్టింది 1999 అండి. సో, అప్పటి నుంచి అలా లెక్క వేసుకున్నా సరే అంటే జూలైలో అనమాట. 1999 జూలై 1. అక్కడి నుంచి అంటే అటుకి ఇటుకి ఇయర్కి మధ్యలో అనమాట. అందుకు ఒక 26.5 సంవత్సరాలు అలా 26, 27 మధ్యలో అయితే ఉంటుంది. మరి 30 అయితే ఇంకా రాలేదు. ఇంకా దానికి కొంచెం చాలా టైం ఉంది. ఈరోజు బయట ముగ్గు అయితే అక్కే వేస్తానంది. ఇంకా నాకు కూడా వంట చేసే పని ఉంది కాబట్టి ఇంకా అక్కనే వేయమన్నాను. తను కూడా ముగ్గులు చాలా బాగా వేస్తుంది. ఇదివరకు కారం చెట్లు కూడా నేను చాలాసార్లు వెళ్ళేటప్పుడు బయట రోడ్డు మీద ముగ్గు వేసేటప్పుడు వీడియోలో చూపించాను కదండి. చాలా బాగుంటాయి అన్నమాట.
ముగ్గు పెట్టేసిన తర్వాత పైన పసుపు కుంకుమ కలర్స్ అయితే వేసేసిందండి. అవి వేసిన తర్వాత ఇంకా లుక్ వచ్చింది కదా. మళ్ళీ మీరు ఎన్ని చుక్కలు అని అడుగుతారు, సో ముందే చెప్తున్నా 9 చుక్కలు, మధ్య చుక్క 5 వచ్చే వరకు అండి. చాలా సింపుల్ కూడా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలర్స్ వేస్తే మాత్రము ఇంకా లుక్ వచ్చింది, కానీ నాకు ఇలా సింపుల్గా అయితే మాత్రం బాగుంది. ఇంకా కలర్స్ వేస్తే ఇంకెలా ఉండిద్దో, బాగుంది కదా. లోపల నేను వంట కూడా చేసేసానండి. ఇంకా కూర అన్నం అయితే ఇద్దరికి కూడా చల్లారి పెట్టేసాను బాక్స్లో పెట్టేసి. ఇక్కడేమో జావ కోసం అయితే పిండి కలిపి పెట్టుకుని మరోవైపు అయితే ఎసరు పెట్టేశాను. ఎక్కువ బెండకాయలు కాబట్టి ఇలానే ఉండిద్ది, లేదంటే ఆయిల్ ఎక్కువ పడిద్ది అనమాట. ఆయిల్ ఎక్కువ వేస్తే కొంచెం ముక్క ఫ్రై అయ్యిద్ది. కొంచెం కొంచెం అయితే అలా అంటే ముక్కలా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసేటప్పుడు ఇంక ఇలానే ఉండిద్ది అనమాట. ఈరోజు రేణుకి సివిల్ డ్రెస్సే వేసాము, ఎందుకంటే ఈరోజు లాస్ట్ అనమాట. పూట వరకు అంటే గవర్నమెంట్కి అయితే హాఫ్ డేనే స్కూల్ ఉంది, కానీ వీళ్ళు ప్రైవేట్ కదా ఫుల్ డే ఉంచారనమాట. ఇంకా అక్కడి నుంచి దసరా సెలవులు కదా. ఆ ముందు రోజు ఇంకా ఏదో పేపర్ మీద వాళ్ళ మేడం రాసి పంపించారు, దసరా పేరు ఎలా వచ్చింది, అసలు విజయదశమి అంటే ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసి అమ్మాయికి నేర్పించి పంపిమన్నారనమాట. అది రేణుకి నేర్పటం ఏమో కానీ తనకి నేర్పే గ్యాప్లో నేను మా వారు నేర్చేసుకున్నాము. అలా ఉందనమాట. అసలు వాటికి అర్థాలు కూడా తెలియవు, చిన్న పిల్ల కదా, యూకేజీ పిల్లకి వాటి గురించి ఏం తెలిసింది చెప్పండి. క్రోధం, కామం, లోభం, మోహం, ద్వేషం, ఈర్ష, అవన్నీ అలాంటి పదాలు అనమాట. వాటికి అర్థాలు ఇంకా తెలియదు కదా. బాగానే గుర్తుపెట్టుకుంటుంది, ఏదో బట్టి పట్టించినట్టు ఉండిద్ది. అదే అర్థం తెలిసి ఉంటే ఈజీగా ఉండిద్దిలే, ఇంకా నీకు రాదులే, నువ్వు చెప్పలేవని చెప్పేసి అని అయితే అన్నాను. ఇంకా సరేనమ్మా అని చెప్పి ఇంకా దాన్ని అయితే బస్సు ఎక్కించేసాను. ఇంక ఇంటికి వచ్చి మేము కూడా చక్కగా భోజనం చేసేసి నేను మా వారైతే దొండపందిరికి అయితే వెళ్ళి కాయలు అయితే కోసాము. ఈరోజు కాయలు కోయటం ఉందనమాట. మనసులో ఎవరిని పెట్టుకోలేదు, మొన్నే చెప్పాను కదా కాయలు ఏం పెద్దగా అవ్వట్లేదని. ఈరోజు కూడా గోతంన్నర కాయలు అయితేనే ఇంకా అవి అయితే కోసి ఇంటికి కూడా తీసుకొచ్చేసాము. ఇవిగో ఇక్కడ పెట్టని చూసారా, అవే అనమాట అయినాయి. పందిరి మొత్తం తిరిగితే అవే అయినాయి. ఇక్కడేమో పైన బ్యాగ్ కనిపిస్తుంది కదా, మా అక్కయ్య వాళ్ళు ఏమో ఊరు బయలుదేరదామని చెప్పి ఇంకా బయలుదేరి బ్యాగ్ బయట పెట్టారు. ఇంతలో జోరుగా వాన అయితే కురుస్తుంది. టైం వచ్చి అప్పుడు 4:30, 4:45 అలా మధ్య అయితే ఉందన్నమాట. ఇంకా రేణు కూడా స్కూల్ బస్సు 6 నింపించిందో లేదో, ఇంకా వాళ్ళ నాన్న అయితే 2 గొడుగులు పట్టుకొని లగెత్తారు, ఇంకెక్కడ తడిసిపోతుందని. ఇంకా వెళ్ళి చెరొక గొడుగు అయితే వేసుకొని కూతుర్ని అయితే తీసుకొచ్చేస్తున్నాడు. ఎంత జాగ్రత్త అసలు. ఇలా వాన కురుస్తుంటే ఇంకేం వెళ్తారులే అక్క అని చెప్పి ఇంకా మా అక్కయ్యనైతే ఉండిపోమన్నాము. వీళ్ళు ఏమనుకున్నారంటే ముందు ఉదయము పూర్ణిమనైతే కాలేజ్ వదలగానే నువ్వు బస్ స్టాండ్లో అయితే ఉండు, మేము వచ్చేస్తాము, ఇంకా అక్కడి నుంచి కలిసి కారం చెడు వెళ్ళిపోతాం అయితే అన్నారు. ఇంకా మాకు అదొక టెన్షన్ అనమాట. ఒకవేళ పూర్ణిమ వెళ్ళిపోయిందేమో కారం చెడు, లేదా బస్ స్టాండ్లోనే ఉందో అని అయితే అనుకున్నాము. ఈ వాన తగ్గితే నేను చీరాల వెళ్ళి పూర్ణిమని తీసుకొని వచ్చేస్తాను అయితే అన్నారు మా వారు. ఈ వాన ఏమో తగ్గేటట్లేదు. ఇంకా లక్కీగా పూర్ణిమ అప్పుడే ఫోన్ చేసింది. ఫోన్ చేసి పిన్ని వాళ్ళు బయలుదేరారా లేరా, ఎక్కడ ఉన్నారని అడిగితే ఇలా అయితే చెప్తేనే ఇక్కడికి వచ్చామని చెప్పాము. ఇంకా సరే అందనమాట. ఇంకా అక్కడి నుంచి వెదులపల్లి వచ్చిన తర్వాత మా వారికి అయితే ఫోన్ చేస్తాను, వెళ్ళి తీసుకొని వచ్చారు. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని. చూసారు కదా, ఇంకా బయట వర్షం కురుస్తున్నట్లేదు, పంచలోనే పడుతున్నట్టు ఉందన్నమాట. పంచ మొత్తం తడిసిపోయింది. గిన్నెలు కడుగుదామని చెప్పి ఇంకా అన్ని బయట పెట్టేశాను. ఇంతలో చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా ఎక్కడ కరెంటు పోతుందని చెప్పి ముందు పైపు మోటార్ వేసి అన్నిటికీ కూడా నీళ్ళు పట్టేశాను. కానీ ఇంకా వాన తగ్గితే గిన్నెలు కడగాలి. అంత ఎక్కువేం లేదు, కొంచెం. ఎందుకంటే పొద్దున్న వంట అయిపోయింది కదా, అందరం తిన్న తర్వాత మళ్ళీ వెంటనే గిన్నెలన్నీ కడిగేసి స్నానం చేసిన తర్వాత పిల్లలు గట్టి ఇడిసిన బట్టలు ఉంటాయి కదా, అన్నీ ఉతికేసాను. సో అందువల్ల మరి అంత ఎక్కువ పని అయితే ఏమీ లేదు. ఇంకా బ్యాగ్ ఏమో తడిసిపోతుందేమో అని చూసా, ఎందుకంటే చూసారు కదా అక్కడ పంచర్లోనే కాదు లోపల కూడా ఇలా వాటర్ వచ్చేసిద్ది అనమాట. ఇంకా ఇంత వాన పడినప్పుడు అలా డోర్ వేసేస్తాము. ఇంకా పూర్ణిమ ఏమో మొత్తం తడిసిపోయిచ్చిందని చెప్పి తలకి స్నానం చేసేసింది. పూర్ణిమ ఏమో కాలేజ్లోని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కోన్ పెట్టించుకొచ్చుకుంది. ఇంకా చూసి నుంచి మా రేణు ఏమో నాకు కోన్ పెట్టని చెప్పి ఇంకా గోల. ఇంకా రేణునైతే కూర్చుని పెట్టి పక్కన కోన్ అయితే పెడుతుంది. ఇంకా నైట్కి వంట అయితే చిన్న గ్యాస్ మీద చేశాను, ఎందుకంటే పెద్ద గ్యాస్ అయిపోయింది అనమాట. పొద్దున్న అన్నం వండాను కదా,
అన్నం వండిన తర్వాత అది సరిపోలేదని చెప్పి మళ్ళీ నేను చెట్ల కాడికి వెళ్ళే ముందు కొంచెం కడిగేసి పెట్టి చెట్ల కాడికి వెళ్ళిపోయాను. అక్క చూసుకుంటానంది. ఇంకా మధ్యలో కరెక్ట్గా అన్నం ఉడికిపోయింది, గ్యాస్ అయిపోయిందని ఫోన్ చేసింది. ఇంకా సరేలే చిన్న గ్యాస్ మీద ఒక అవసరం అయితే పెట్టుకో అని చెప్పాను. పెద్ద గ్యాస్ మీద అయితే తొందరగా అయిపోద్ది చెరొక వైపు పెడితే, కానీ చిన్న గ్యాస్ మీద చాలా టైం పట్టిద్ది అనమాట. ఇంక కడిగిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకోవాలి. ఇక్కడ పిల్లలేమో ఎక్కడ నిద్రపోతారని చెప్పి మధ్యాహ్నం అన్నం వండింది కదా, సెకండ్ టైం వండిన అన్నం వండింది కదా, ఇంకా అన్నం వేసి సాంబార్ వేసి అయితే అక్క పెట్టేస్తుంది. రేణుకి కోన్ మాత్రము చాలా బాగా పెట్టింది. నైట్ టైం పెట్టింది కదా, ఇంకా అలా నిద్రపోయింది అనమాట. ఇంకా ఉదయానికి చాలా బాగా పండింది. మా పూర్ణిమకు కూడా కోన్ పెట్టడం వచ్చానైతే నాకు అస్సలు తెలియదు, చాలా బాగా పెట్టింది. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. అలానే మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.